అవును సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీవున్న స్థితిలో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏ కష్టము గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉండొచ్చు, కానీ గుర్తుంచుకో, దేవుడు తేటగా నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆ జీవితాన్ని మనం ఆలోచిస్తే నిజంగా ఎంత బాధపడి ఉంటుందండి, ఎంత కృంగిపోయి ఉంటుంది. నేను తండ్రికి అక్కర్లేదు, నా భర్తకు అక్కర్లేదు, నా సహోదరికి అక్కర్లేదు. అంత ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నప్పుడు పనివారు మాత్రం లెక్క చేస్తారా అండి? ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, మనల్ని మన పిల్లలో, తల్లిదండ్రులో, అత్తమామలో, భర్తో లెక్క చేయకుండా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. పనివారు లెక్క చేస్తారా? లెక్క చేయరా? చెయ్యరు. ఎందుకంటే ఒక తృణీకరించబడిన స్థితిలో ఒక గృహంలో మనం ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఆటోమేటిక్గా తృణీకరిస్తారు. ఖచ్చితంగా లేయా కూడా అందరి చేత తృణీకరింపబడిన స్థితిలో బ్రతుకుతూ ఉండుంటుంది. అది విన్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. అయితే ఇటువంటి ఎన్నిక లేని తృణీకరింపబడిన స్థితిలో ఆమె చుట్టూ ఉన్న మనుష్యులెవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. కానీ ఒక్కరు చూశారండి ఆమెను. ఎవరండి? హల్లెలూయా. చదువుదాం 29వ అధ్యాయము 30వ వచనము. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట. అందరూ ద్వేషిస్తూ ఉంటే దేవుడు చూశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అందరూ లేయాని ద్వేషిస్తూ ఉంటే ఎవరు చూశారు? సో స్త్రీలంగా ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడు మనల్ని చూచేవాడు. నిన్ను చులకనగా చేస్తూ ఉన్నారా? నిన్ను తగ్గించేస్తూ ఉన్నారా? నిన్ను తిడతా ఉన్నారా? బూతులు మాట్లాడుతూ ఉన్నారా? విలువలేని వ్యక్తిగా, అది ఎక్కడైనా, కేవలం గృహంలోనే చెప్పట్లేదు, కొన్నిసార్లు పనిచేసే చోట, బంధువుల మధ్యలో, సమాజంలో అవ్వచ్చు, సంఘములో అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, కొన్నిసార్లు ఎన్నిక లేని స్థలములో మనం ఉంటాం, తృణీకరించబడిన స్థితిలో మనం ఉంటాం. అప్పుడు మీరెప్పుడు అనుకోవద్దు, ఎవ్వరూ నన్ను చూడట్లేదు అనుకోవద్దు, దేవుడు చూసేవాడు. ఆమేన్. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. ఈ మాట చదివినప్పుడు అండి మనకి ఎంత ధైర్యం రావాలో. ఏది ఎలా ఉన్నా పర్లేదు ప్రభా, లేయాను చూసిన దేవుడవు, నన్ను కూడా చూస్తున్నావు. ఆమేన్. అవును సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీవున్న స్థితిలో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏ కష్టము గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉండొచ్చు, కానీ గుర్తుంచుకో, దేవుడు తేటగా నిన్ను చూస్తూ ఉన్నాడు.